సన్‌లైట్ హోస్ట్‌లో మనం ఒక హోస్టింగ్ ప్లాన్‌ని ఎలా పర్చేజ్ చేయాలి? అండ్ మనం పర్చేజ్ చేసిన తర్వాత మనకు కొన్ని మెయిల్స్ వస్తాయి. వాటిల్ని మనం ఎలా వెరిఫికేషన్ చేయాలి? అండ్ మనం హోస్టింగ్ తీసుకున్న తర్వాత మన యొక్క క్లయింట్ ఏరియాలకి కంట్రోల్ పానెల్ డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి? అండ్ వాటిని మనం ఎలా లాగిన్ అవ్వాలి? ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో మీరు నేర్చుకుంటారు. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి సన్‌లైట్ హోస్ట్ అని టైప్ చేయండి. సన్‌లైట్ హోస్ట్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు sunlighthost.com అనే వెబ్‌సైట్ వస్తది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు మెనూలో వెబ్ హోస్టింగ్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు టోటల్‌గా 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి బేసిక్ ప్లాన్, అలాగే స్టార్టప్ ప్లాన్, అలాగే అన్‌లిమిటెడ్ ప్లాన్. బేసిక్ ప్లాన్‌లో మీకు ఒక వెబ్‌సైట్ వరకు మీరు హోస్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క ప్లాన్‌లో మీకు ఎటువంటి ఫ్రీ డొమైన్ అయితే మీకు రాదు. అలాగే స్టార్టప్ ప్లాన్‌లో మీరు 5 వెబ్‌సైట్స్ వరకు మీరు హోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందుట్లో మీకు ఒక డొమైన్ 1 ఇయర్ పాటు మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే అన్‌లిమిటెడ్ ప్లాన్‌లో మీరు ఎన్ని వెబ్‌సైట్స్ అయినా హోస్ట్ చేసుకోవచ్చు. ట్రూలీ అన్‌లిమిటెడ్ వెబ్‌సైట్స్. అంటే మీకు ఎటువంటి ఐనోడ్స్ లిమిట్ గానీ లేదా ఎల్‌వి లిమిట్స్ కానీ లేవు. మీ ఇష్టం. మీరు 100 వెబ్‌సైట్స్ చేసుకుంటారు, 1000 చేసుకుంటారు, 1000 చేసుకుంటారు. ఎన్నైనా చేసుకోవచ్చు. ఎటువంటి లిమిట్స్, రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. అండ్ ఈ యొక్క ప్లాన్‌లో మీకు 1 ఇయర్ పాటు డొమైన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ప్రతి ప్లాన్‌లో ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ అన్నీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కిందకి స్క్రోల్ చేసి. ఓకే. ఇప్పుడు మీరు ఏ ప్లాన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క ప్లాన్ మీద బై నౌ క్లిక్ చేయండి. నేను ప్రెజెంట్ ఈ యొక్క అన్‌లిమిటెడ్ ప్లాన్ అయితే నేను పర్చేస్ చేయాలనుకుంటున్నా. ఈ యొక్క ప్లాన్ మీద నేను బై నౌ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనం డొమైన్ అయితే చూస్ చేసుకోమంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క ప్లాన్‌లో ఇప్పుడు నేను తీసుకుంటున్న అన్‌లిమిటెడ్ ప్లాన్‌లో ఒక డొమైన్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కదా! ఈ యొక్క డొమైన్ కూడా మనం ఈ యొక్క ఎక్స్‌టెన్షన్స్‌లో మనం తీసుకోవచ్చు. అంటే మనకు చాలా ఎక్స్‌టెన్షన్స్ అయితే ఉన్నాయి. వీటిలో మీరు .com లేదా .in ఇలా ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఎక్స్‌టెన్షన్స్‌లో మనం ఏ డొమైన్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మనకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం కొత్తగా డొమైన్ గనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీకు డొమైన్ ఎక్కడో ఉంది. వేరే చోట ఎక్కడో కొన్నారు. అక్కడి నుంచి మీరు ఇక్కడ సన్‌లైట్ హోస్ట్ మీరు ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బిల్లింగ్ అంటే మీరు ఒకవేళ రెన్యువల్ అప్పుడు మీరు మనీ పే చేయాల్సి వస్తుంది కదా! అక్కడ కాకుండా సన్‌లైట్ హోస్ట్‌లోకి మీకు బిల్లింగ్ మొత్తం అంతా షిఫ్ట్ అవుతది. అంటే ఇక్కడ నుంచి మీరు ఇంకా ఆపరేట్ చేయడం, బిల్లింగ్, రెన్యువల్ అంతా ఇక్కడ నుంచి మీరు చూసుకుంటారు. అదే థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మీ యొక్క డొమైన్ ఎక్కడో వేరే చోట కొన్నారు. అక్కడే ఉంటది. మీరు రెన్యువల్ కూడా అక్కడే చేసుకుంటారు. బిల్లింగ్ మొత్తం పేమెంట్ అంతా అక్కడే ఉంటది. కాకపోతే ఆ యొక్క డొమైన్‌కి మీరు నేమ్ సర్వర్స్ అప్డేట్ చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క డొమైన్ మీరు సన్‌లైట్ హోస్ట్‌లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్స్‌ఫర్ పెట్టకుండా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కొత్తగా డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే గనక ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు ఆల్రెడీ డొమైన్ ఎక్కడో వేరే చోట ఉంది అనుకుంటే గనక థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఒక డొమైన్ ఆల్రెడీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ మీరు హోస్టింగ్ కొనేటప్పుడే డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కొత్తగా డొమైన్ సెలెక్ట్ చేసుకోకుండా తర్వాత హోస్టింగ్ తీసుకున్న తర్వాత డొమైన్ కావాలంటే ఫ్రీగా డొమైన్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మీరు హోస్టింగ్ తీసుకునేటప్పుడే కొత్త డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అప్పుడే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఏ డొమైన్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. నేను ఈ యొక్క నేమ్‌తో డొమైన్ తీసుకోవాలనుకుంటున్నా. ఎక్స్‌ప్లోర్ సన్‌లైట్ హోస్ట్. మీరు .com, .in ఏదైనా తీసుకోవచ్చు. నేను .com సెలెక్ట్ చేస్తున్నా. మీరు చెక్ క్లిక్ చేయగానే ఈ యొక్క డొమైన్ అవైలబిలిటీలో ఉందా లేదా అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ యొక్క డొమైన్ అయితే అవైలబిలిటీలో ఉంది. అండ్ కింద కూడా మీకు .in ఉందా లేదా .net ఉంది. అడిషనల్ ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు సజెషన్స్ అయితే వస్తున్నాయి. ఆ పేరుతోనే తీసుకోవచ్చు, లేదంటే వేరే పేర్లు కూడా మీరు తీసుకోవచ్చు. ఈ డొమైన్ అయితే ప్రెజెంట్ అవైలబిలిటీలో అయితే ఉంది. యాడ్ టు కార్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు కంటిన్యూ ఆప్షన్ అయితే వస్తుంది. ఒకవేళ ఇది కనబడకపోతే జస్ట్ కిందకి స్క్రోల్ చేయగానే ఈ యొక్క ఆప్షన్ అయితే మీకు కనబడుతుంది. కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సమరీ అయితే చూపిస్తున్నారు. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు బిల్లింగ్ సైకిల్ అడుగుతున్నారు. మీరు 1 ఇయర్ తీసుకుంటున్నారా లేదా 2 ఇయర్స్ తీసుకోవాలా లేదా 3 ఇయర్స్ తీసుకోవాలా? ఒకవేళ మీరు 3 ఇయర్స్ కనుక మీరు సెలెక్ట్ చేస్తే మీకు 14% డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఒకే అమౌంట్ అయితే కనబడుతుంది. బట్ ఇక్కడ మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఒక అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇలా ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఒకసారి నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనకి 3 ఇయర్స్ కనుక తీసుకుంటే మంత్లీ ఎంత పడుతుంది? 249 ఇంటూ 1 ఇయర్కి అప్పుడు ఎంత పడుతుందంటే 2988. సో మీరు 3 ఇయర్స్ కనుక తీసుకుంటే మీకు 14% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కనుక 1 ఇయర్ అయితే మీకు ఎటువంటి డిస్కౌంట్ లేదు. మీకు 3500 రూపీస్ పడుతుంది. అండ్ అడిషనల్గా మీకు జీఎస్టీ అప్లై అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను 1 ఇయర్ అయితే సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ ఐడి ప్రొడక్షన్ ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక సెలెక్ట్ చేయండి. లేకపోతే కంటిన్యూ క్లిక్ చేయండి. చెక్అవుట్ పేజ్కి అయితే వచ్చింది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఒకటి హోస్టింగ్ సంబంధించింది, రెండోది సార్ డొమైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించింది. ఈ యొక్క డొమైన్ రిజిస్ట్రేషన్ 0 ఎందుకు ఉందంటే మనకి ఒక 1 ఇయర్ పాటు డొమైన్ అనేది మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి
ఈ ఆప్షన్ ఉంది. చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని డిలీట్ చేసేస్తున్నారు. 2 వచ్చేసినాయి అని చెప్పి దాన్ని డిలీట్ చేస్తున్నారు. అలా డిలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు డొమైన్ రిజిస్ట్రేషన్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓన్లీ హోస్టింగ్ మాత్రమే వస్తుంది. అంటే మీకు ఫ్రీగా డొమైన్ అనేది మీకు ఇక్కడ రాదు. ఎందుకంటే మీరు డిలీట్ చేశారు కాబట్టి. మీరు హోస్టింగ్ తీసుకున్న తర్వాత డొమైన్ కావాలంటే అప్పుడు మీకు ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ బై చేసేటప్పుడు మీరు డొమైన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ఉండాలి. సో మీరు పొరపాటుగా కూడా ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి అని చెప్పి మీరు డిలీట్ చేయొద్దు. ఇప్పుడు నేను మొత్తం తీసేసి మళ్ళీ యాడ్ చేస్తాను. ఒకసారి నేను సన్లైట్ హోస్ట్ ఓపెన్ చేస్తున్నా. sunlighthhost.com వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్ హోస్టింగ్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను అన్లిమిటెడ్ ప్లాన్ మీద బై నౌ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నా యొక్క డొమైన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, explore-sunlighthhost.com. ఓకే, అవైలబిలిటీలో ఉంది. యాడ్ టు కార్ట్ క్లిక్ చేస్తున్నా, కంటిన్యూ. అండ్ నేను 1 year పాటు సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. ఐడి ప్రొడక్షన్ నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు, కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఈ 2 అలాగే ఉంచండి. నేను మీరు డిస్టర్బ్ చేయొద్దు, డిలీట్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఓకే, ఒకటి డొమైన్కి సంబంధించింది, ఒకటి హోస్టింగ్ సంబంధించింది. ఓకే, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, నేమ్, అడ్రస్, ఇలా కరెక్ట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు యొక్క జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేసే ఆప్షన్ అయితే ఉంది. ఒకవేళ మీరు జిఎస్టీ రిజిస్టర్ బిజినెస్ అయితే మీకు 16 letters జిఎస్టీ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు లేకపోతే దీన్ని వదిలేసేయండి, ఇది ఆప్షనల్ ఫీల్డ్. ఒకవేళ మీరు జిఎస్టీ నెంబర్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీరు పే చేస్తున్న జిఎస్టీ అమౌంట్ అని చూసారా, ఈ యొక్క అమౌంట్ అనేది మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క అమౌంట్ మీకు రీఫండ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు జిఎస్టీ రిజిస్టర్ బిజినెస్ కాకపోతే కనుక ఈ యొక్క ఫీల్డ్ని వదిలేసేయండి, ఇది ఆప్షనల్ ఫీల్డ్. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. మీరు అట్లీస్ట్ 5 characters అన్న మీరు ఎంటర్ చేయాలి. అంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, అలాగే క్యారెక్టర్. ఒకవేళ మీరు ఇక్కడ కావాలంటే మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకుని, లేకపోతే కనుక జనరేట్ పాస్వర్డ్ ఉంది. సో మీకు ఎంత లెంత్లో కావాలి అంత లెంత్ సెలెక్ట్ చేసుకుని జనరేట్ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ పాస్వర్డ్స్ అయితే జనరేట్ అవుతుంది. దీన్ని మీరు కాపీ చేసుకోవచ్చు, లేదా కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్గా క్లిప్ బోర్డ్కి కాపీ అయ్యి ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఈ యొక్క 2 ఫీల్డ్స్లో కూడా ఇన్సర్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసేసి నాకు నచ్చిన పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో అదే పాస్వర్డ్ ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. సో ఈ యొక్క 2 చోట్ల మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కిందకి ఇంకేం ఆప్షన్స్ అయితే లేవు, డైరెక్ట్గా మీరు చెక్అవుట్ క్లిక్ చేయండి. అండ్ జస్ట్ మీకు 1 or 2 secondsలో మీకు లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు మీకు పేమెంట్ ఆప్షన్స్ అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు చాలా పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు యూపీఐ ద్వారా పే చేయొచ్చు, కార్డు, నెట్ బ్యాంకింగ్, అలాగే ఈఎంఐలో కూడా మీరు తీసుకోవచ్చు. నేను ప్రెజెంట్ యూపీఐ ద్వారా స్కాన్ చేసి పే చేస్తాను. సో నేను అమౌంట్ అయితే పే చేశాను, ఇక్కడ లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో లోడ్ అయింది, ఆటోమేటిక్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి విత్ ఇన్ 5 secondsలో మీకు రీలోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు జస్ట్ వెయిట్ చేయండి, 1 or 2 seconds లేదా 5 seconds వెయిట్ చేయండి. అంటే ఇది లోడ్ అవుతున్నంతసేపు మీరు వేరే ట్యాబ్ ఓపెన్ చేయడం లేదా క్లోజ్ చేయడం అలా చేయొద్దు. ఇది కంప్లీట్గా లోడ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి. సో ఆర్డర్ అయితే ప్లేస్ అయింది, పేమెంట్ కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు కంటిన్యూ టు క్లయింట్ ఏరియా క్లిక్ చేయండి. ఓకే, మన యొక్క క్లయింట్ ఏరియా అయితే లాగిన్ అయ్యాం. ఓకే, ఇప్పుడు మనకి మెయిల్స్ అయితే వస్తాయి. ఒకసారి నేను జీమెయిల్ని ఓపెన్ చేస్తున్నాను. జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇప్పుడే హోస్టింగ్ తీసుకున్నారు కాబట్టి హోస్టింగ్ సంబంధించి మనకు కొన్ని మెయిల్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ మెయిల్ మన యొక్క ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేయమని ఉంది, వెరిఫై క్లిక్ చేయండి. ఆటోమేటిక్ వెబ్సైట్కి వచ్చి ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అయితే అయ్యింది. కంటిన్యూ టు క్లయింట్ ఏరియా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ రండి. ఇక్కడ మనకి ఇన్వాయిస్ అయితే క్రియేట్ అయ్యని చెప్పి మెయిల్ వచ్చింది, ఓకే వదిలేసేయండి. ఆర్డర్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ పేమెంట్ సక్సెస్ అయినట్టు మెయిల్ వచ్చింది, ఇది మనకు అవసరం లేదు. అలాగే ఇన్వాయిస్ పేమెంట్ కన్ఫర్మేషన్ అని చెప్పి ఇన్వాయిస్ అయితే పంపించాడు, ఇది మనకు అవసరం లేదు. అండ్ ఈ మెయిల్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి మీ యొక్క హోస్టింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. క్లయింట్ ఏరియా డీటెయిల్స్, cPanel డీటెయిల్స్, కంట్రోల్ ప్యానల్ డీటెయిల్స్, అలాగే సన్లైట్ హోస్ట్ యొక్క నేమ్ సర్వర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, FTP డీటెయిల్స్, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు సేవ్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసరికి అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఉంది, ఇది వదిలేసేయండి. ఇక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అని చెప్పి మెయిల్ ఇచ్చాడు, ఇది కూడా మనకు అవసరం లేదు. అండ్ వీటితో పాటు మీరు ఇప్పుడు డొమైన్ ఆల్రెడీ పర్చేస్ చేశారు కదా, మీరు హోస్టింగ్ తీసుకునేటప్పుడు డొమైన్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి డొమైన్ రిజిస్ట్రేషన్ కూడా అయింది. అలాగే లేదంటే కనుక మీరు సపరేట్గా కూడా డొమైన్ బై చేసినా సరే డొమైన్కి సంబంధించిన కొన్ని మెయిల్స్ అయితే వస్తాయి, స్టాక్ డొమైన్స్, అలాగే హోస్ట్ మాస్టర్ నుంచి. మీరు .com తీసుకుంటే కనుక మీకు 2 mails వస్తాయి, లేదా .in తీసుకుంటే మీకు 1 mail వస్తుంది. అది డిపెండ్స్, డొమైన్ తీసుకున్న దాన్ని బట్టి మీకు 1 లేదా 2 mails రావచ్చు. ఆ యొక్క డొమైన్ మెయిల్స్ కూడా మీరు వెరిఫికేషన్ అయితే చేయాలి. ప్రెజెంట్ అయితే నాకు ఇప్పుడు రాలేదు,
టైం పట్టద్ది మీకు. మీకు వితిన్ ఒక 10 మినిట్స్ లేదా 1 అవర్ లోపు అయితే వస్తాయి మ్యాక్సిమం. ఓకే. ఎప్పుడొస్తే అప్పుడు మీరు అవి కూడా వెరిఫికేషన్ చేయండి. ఒకవేళ అవి మీరు వెరిఫికేషన్ చేయకపోతే గనక మీ యొక్క డొమైన్ అనేది సస్పెండ్ అవుతది. ఇగోండి వచ్చింది చూసారా? ఇప్పుడు నాకు స్టాక్ డొమైన్స్ అని చెప్పి ఒక మెయిల్ అయితే వచ్చింది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కింద ఉంటది చూడండి. ఈ లింక్స్ ఏం కాదు. కింద లింక్ ఉంది చూసారా? దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వెరిఫై ఇన్ఫర్మేషన్ అని కనబడుతుంది. దీన్ని వెరిఫై క్లిక్ చేయండి. ఓకే. వెరిఫికేషన్ అయితే కన్ఫర్మేషన్ అయిపోయింది. సో .com తీసుకుంటే మీకు ఈ డొమైన్ ఈ యొక్క మెయిల్ అయితే వస్తుంది. .in అయితే మీకు రాకపోవచ్చు. .in అయితే ఈ యొక్క హోస్ట్ మాస్టర్ రిలేటెడ్ మెయిలే రావచ్చు. ఇక్కడ సెట్ యువర్ డేటా అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుని సేవ్ రిఫరెన్సెస్ క్లిక్ చేయండి. ఓకే. సో ఈ రెండు ఏంటంటే డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి మీకు వచ్చింది. మీరు సపరేట్గా డొమైన్ బై చేసినా సరే ఇవి వస్తాయి. మ్యాక్సిమం మీకు ఇప్పుడు ఎంత వచ్చింది? వితిన్ 5 మినిట్స్ లోపే నాకు వచ్చింది. ఒక్కొక్కసారి కూడా లేట్ అవ్వచ్చు. ఒకవేళ ఎప్పుడు వస్తే అప్పుడు మీరు చెక్ చేసుకుని వెరిఫికేషన్ అయితే చేయండి. మీరు ఎప్పుడైతే వెరిఫికేషన్ చేయలేదు, మర్చిపోయారో మీ యొక్క డొమైన్ ఒక 15 డేస్ తర్వాత పని చేయకుండా ఆగిపోద్ది. ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను అనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డొమైన్ ఇదేగా ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరేది ఏదైనా టైప్ చేస్తున్నా. ఓకే. ఇలా ఎర్రర్ వస్తుంది. డిఎన్ఎస్ ఎర్రర్ వస్తుంది. డిఎన్ఎస్ ఎర్రర్ దేనికి సంబంధించిందంటే డొమైన్కి సంబంధించిన ఎర్రర్ ఇది. అంటే ఈ యొక్క డొమైన్ రిజిస్ట్రేషన్ అవ్వకపోవటం, సస్పెండ్ అవ్వటం ఇలాంటి సందర్భాల్లో మీకు ఈ ఎర్రర్ అయితే వస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఎర్రర్ వచ్చిందో అప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ డొమైన్ అనేది మీరు మెయిల్ వెరిఫికేషన్ అయితే చేయలేదని అర్థం. సో అప్పుడు మీకు ఈ యొక్క స్టాక్ డొమైన్స్కి రిలేటెడ్ మెయిల్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి వెరిఫికేషన్ చేయండి. ఒకవేళ స్టిల్ మీకు ఇంకా రాలేదనుకుంటే కనుక ఒకవేళ ఈమెయిల్ తప్పు ఇచ్చినా సరే మీకు ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళ మెయిల్ ఐడి మార్చి మీకు రీసెండ్ అయితే చేస్తారు వెరిఫికేషన్ మెయిల్స్. సో ఎప్పుడైతే సస్పెండ్ అయిందో మీరు వెంటనే చెక్ చేసుకుని వెరిఫికేషన్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క డొమైన్ అయితే బ్యాక్ వచ్చేది. వరి అవసరం లేదు. సో మెయిన్గా ఈ యొక్క 2 మెయిల్స్ చాలా ఇంపార్టెంట్. వీటిని మీరు వెరిఫికేషన్ అయితే చేయాలి. ఓకే. సో ఇప్పుడు నేను మొత్తం క్లోజ్ చేసేసిన. ఇంకా మెయిల్తో మనకి అవసరం అయితే అయిపోయింది. ఇది మన యొక్క వెబ్సైట్ క్లయింట్ ఏరియా, మన యొక్క హోస్టింగ్ క్లయింట్ ఏరియా. ఇప్పుడు నేను దీన్ని కూడా క్లోజ్ చేసేసి ఒకసారి నేను దీన్ని సైన్ అవుట్ కూడా చేసేస్తున్నా. ఇప్పుడు నేను ఒకసారి నా మెయిల్ ఐడి ఓపెన్ చేస్తున్నాను. నా మెయిల్కి కొన్ని లింక్స్ అయితే పంపించారు కదా, అది మీరు సేఫ్గా పెట్టుకోవాలి. ఇది ఈమెయిల్. ఇప్పుడు నేను క్లయింట్ ఏరియాలోకి నేను లాగిన్ అవ్వాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి క్లిక్ చేసి నేను లాగిన్ అవ్వచ్చు my.sunlighthost.com. లేదా మీరు డైరెక్ట్గా గూగుల్లో సన్లైట్ హోస్ట్ అని టైప్ చేసి sunlighthost.com వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు క్లయింట్ ఏరియా అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు my.sunlighthost.com అని ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. లేదా ఈ లింక్ ఓపెన్ చేసినా సరే మీకు అదే లాగిన్ పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు ఇందుకు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. ఇది మీ యొక్క డాష్ బోర్డ్. ఇక్కడ మీరు ఏదైతే సర్వీసెస్ తీసుకున్నా యొక్క సర్వీసెస్ అయితే ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే వస్తాయి. మీరు వెబ్ హోస్టింగ్ అన్లిమిటెడ్ ప్లాన్ అయితే పర్చేస్ చేస్తుంది. ఇది ఎప్పటి వరకు ఉందనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క డొమైన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్తున్నా. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసిన డొమైన్ నేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు డాష్ బోర్డ్లో కొన్ని ఇన్వాయిస్ ఏమైనా అన్పేడ్ ఉంటాయి, ఇవన్నీ కనబడితే టికెట్ సిస్టమ్ ఇవన్నీ ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మీకు మై సర్వీసెస్ క్లిక్ చేసిన, మై హోస్టింగ్ ప్లాన్స్ క్లిక్ చేసిన మీ యొక్క హోస్టింగ్ ప్లాన్ ఏదైతే తీసుకున్నా లిస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. మీరు అడిషనల్గా కావాలంటే కూడా మీరు ఇదే అకౌంట్ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు వేరే ప్లాన్ని. అలాగే మై డొమైన్స్ క్లిక్ చేసినా మీరు ఏమైతే డొమైన్స్ తీసుకున్నా ఇక్కడ లిస్ట్ అయితే వస్తుంది. ఒకవేళ అడిషనల్గా ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు రిజిస్టర్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క డొమైన్ మీరు రెన్యువల్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. మీకు ఈ యొక్క క్లయింట్ ఏరియా గురించి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే. ఇప్పుడు మీరు క్లయింట్ ఏరియాలోకి ఎలా లాగిన్ అవ్వాలి చూసారు కదా. ఇప్పుడు మన యొక్క కంట్రోల్ ప్యానల్కి ఎలా లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీ మెయిల్ ఐడి చూస్తే మీ యొక్క కంట్రోల్ ప్యానల్ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇది లింక్, డైరెక్ట్ లింక్ cp.sunlighthost.com, యూజర్ నేమ్, పాస్వర్డ్. లేదా మీరు క్లయింట్ ఏరియా నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. మీ యొక్క క్లయింట్ ఏరియా ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క సర్వీసెస్ క్లిక్ చేయండి. ఇదన్నా క్లిక్ చేయొచ్చు. లేదంటే మై సర్వీసెస్, మై హోస్టింగ్ ప్లాన్స్, మీ యొక్క హోస్టింగ్ ప్లాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే లాగిన్ టు కంట్రోల్ ప్యానల్ అని క్లిక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా క్లయింట్ ఏరియాలోకి అదే కంట్రోల్ ప్యానల్లోకి మనం లాగిన్ అయిపోద్ది. కంట్రోల్ ప్యానల్ ఈజ్ నథింగ్ బట్ సి ప్యానల్ అంటాం కదా అది. సో ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ అవ్వకపోతే కనుక దీన్ని క్లోజ్ చేసేసి
మళ్ళీ క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా లాగిన్ అవుతది. సో, ఫస్ట్ టైమ్ మీరు సిపానల్‌లోకి, కంట్రోల్ పానల్‌లోకి మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీ యొక్క సెక్యూరిటీ క్వెషన్స్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవి అడుగుతది. ఇవి ఫిల్ చేయండి. ఇవి మీకు ఎప్పుడు ఉపయోగపడుతదంటే ఎప్పుడన్నా మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు అప్పుడు సెక్యూరిటీ క్వెషన్స్ అయితే అడుగుతది. దాన్ని మీరు ఎంటర్ చేస్తే మీ యొక్క పాస్వర్డ్‌ని మీరు రీసెట్ చేసుకోవచ్చు. మీ సెక్యూరిటీ క్వెషన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్ సెటప్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క సర్వీసెస్ అలాగే డొమైన్స్ లిస్ట్ అయితే చూపిస్తది. మీరు ఇక్కడ దీన్ని మేనేజ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ యొక్క అకౌంట్ సిపానల్‌లోకి అయితే మీరు లాగిన్ అవుతారు. ఓకే. సో, మీరు డైరెక్ట్‌గా క్లయింట్ ఏరియా నుంచి మీరు ఎటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇలా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏం అడగదో డైరెక్ట్‌గా మీరు లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ మేనేజ్ క్లిక్ చేస్తే సిపానల్, కంట్రోల్ పానల్‌కి అయితే మీరు వస్తారు. ఇలా రావచ్చు. లేదంటే గనక మీరు డైరెక్ట్‌గా దీన్ని సైన్ ఔట్ చేసేస్తున్నా. మీరు డైరెక్ట్‌గా cp.sunlighthost.com cp.sunlighthost.com ఇది క్లిక్ చేసినా డైరెక్ట్‌గా మీరు కంట్రోల్ పానల్‌కి అయితే మీరు ఇలా డైరెక్ట్ పేజ్ వస్తది. ఇక్కడ నుంచి మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎలా తెలుస్తదంటే మీకు ఆల్రెడీ మెయిల్ అయితే పంపించారు కదా! ఇది యూజర్ నేమ్. యాస్టీస్‌గా మీరు కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేసేటప్పుడు స్పేసెస్ అవి లేకుండా చూసుకోండి. ఇక్కడ చివరి స్పేస్ వచ్చింది చూడండి. స్పేస్ ఏమి ఉండకూడదు. ఎగ్జాక్ట్‌గా మీరు టైప్ చేయండి. అండ్ పాస్వర్డ్ కూడా మీరు ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మీరు కాపీ చేసుకొని ఎక్కడెక్కడ ఫస్ట్ పేస్ట్ చేసుకొని చూడండి. స్పేసెస్ ఏమైనా ఉంటున్నాయో లేదో మొత్తం చెక్ చేసుకొని అప్పుడు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సైన్ ఇన్. ఇలా డైరెక్ట్‌గా మీరు యూఆర్ఎల్ ఎంటర్ చేసినా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే. సో, క్లయింట్ ఏరియా ఎందుకు యూజ్ అవుతదంటే మీరు ఏమేం ప్లాన్స్ తీసుకున్నారో, ఏమేం డొమైన్స్ తీసుకున్నారో అండ్ ఇది ఇవి ఎప్పటి వరకు ఉన్నాయి వాటిని రెన్యువల్ చేయడం, అలాగే ఇన్వాయిస్ పేమెంట్ చేయడం ఈట్లికి సంబంధించిందంతా మీరు క్లయింట్ ఏరియా నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అదే కంట్రోల్ పానల్ వచ్చేసరికి, సిపానల్ వచ్చేసరికి మీ యొక్క వెబ్‌సైట్ ఫైల్స్‌కి సంబంధించింది. అంటే వెబ్‌సైట్ చేయడం, వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేయడం, వెబ్ మెయిల్స్ క్రియేట్ చేయడం, ఎస్ఎస్ఎల్ యాక్టివేట్ చేయడం వీటికి సంబంధించిన మొత్తం మీకు మీ యొక్క సిపానల్‌లో అయితే ఉంటాయి. కంట్రోల్ పానల్‌లో ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క వెబ్‌సైట్‌కి సంబంధించిన అన్నిటిని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ వీడియోలో మొత్తం నేను 3 టాపిక్స్ కవర్ చేశా. ఒకటి హోస్టింగ్ ప్లాన్‌ని ఎలా పర్చేస్ చేయాలి. రెండోది వచ్చేసరికి మన యొక్క హోస్టింగ్ ప్లాన్ తీసుకున్న తర్వాత కొన్ని మెయిల్స్ వస్తాయి. వాటిని మనం ఎలా వెరిఫికేషన్ చేయాలి. డొమైన్‌కి సంబంధించిన మెయిల్స్ కంపల్సరీగా వాటిని వెరిఫై చేయాలి. మూడోది ఏంటంటే మన యొక్క కంట్రోల్ పానల్ అలాగే క్లయింట్ ఏరియాలోకి ఎలా లాగిన్స్ అవ్వాలి, ఎలా పాస్వర్డ్స్ మార్చుకోవాలి, వాటి డీటెయిల్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి డీటెయిల్‌గా మనం చూసాం. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా, మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే మన యొక్క సపోర్ట్ సిస్టమ్‌కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు.